అతను ఏమంటున్నాడు ఏమిటనే విషయాలు నేను పట్టించుకోను. అతను ఆ కిరాప్ కార్పి అని ఆయన పేరు వరప్రసాద్ ఏదో అన్నారు, ఆర్పి అంటే రాంప్రసాద్ అంట. ఆయన జబర్దస్త్లో ఇంతకుముందు ప్రొఫెషనల్ ఆర్టిస్టు, ఆయన్ని జీతానికి పెట్టుకున్నారు లోకేష్ గారు అని మాకున్న సమాచారం. ఆయన వదిలిపెట్టడా అంటే చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదు. చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదని తెలుసుకునే లోపల ఆయన చాలా నష్టపోతాడు. అది నేను చెప్పదలుచుకుంది. కిరాక్ ఆర్పి అయినా, ఆ సీమరాజు అని ఆయన ఎవరైనా, ఇంకా ఎంతమంది ఉన్నా చట్ట ప్రకారం ప్రవర్తించవలసిందే. చట్ట ప్రకారం ప్రవర్తించకపోతే పోలీసులు వారి చేతిలో ఉన్నారనో, హోంమంత్రి గారు లోకేష్ గారు కాపాడతారనో మీరు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ. వీటన్నిటికన్నా మించి న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకొస్తాం. చట్ట ప్రకారం కరెక్ట్ కాబట్టి న్యాయస్థానం ఆదేశం ఇచ్చిన తర్వాత ఎవరైనా కిరాక్ ఆర్పీనైనా, ఇంకోళ్ళైనా, నన్నైనా, నిన్నైనా, ఎవరి మీదైనా కేసు పెట్టవలసిందే. దాన్ని ఏదో రుజు చూపించేటటువంటి ప్రయత్నమే ఇది చేస్తున్నాం. కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు, 2 రోజులు అటు ఇటు కావచ్చు, కానీ చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని నిరూపిస్తానని కూడా చెప్పదలుచుకున్నాను.